రీయూనియన్ అన్నప్పుడు అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని నేను చదువుతూనే ఉంటాను. వాళ్ళు కన్సర్న్ స్కూల్ కానీ కన్సర్న్ కాలేజ్ కానీ వాళ్ళు వెళ్ళడము, వాళ్ళ గురువులు ఎవరినంటే వాళ్ళకు పురస్కారాలు చేయడము, నెక్స్ట్ డెడికేటెడ్గా వాళ్ళకు ఏదైనా వాళ్ళ నేమ్తో ఏదో చేసుకుంటారు. అలాగా నేనేంటంటే ఒక ప్రపోజల్ మాత్రమే. మన 1975 బ్యాచ్ డాక్టర్స్ సో మెనీ క్యాడర్స్లో ఉన్నారు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి ఏదో ఒకటి డెడికేటెడ్గా మనం మన పేరుతో either in the hospital or in the medical college premises. హాస్పిటల్ అయితే పేషెంట్కి యూజ్ అయ్యేది ఒక గది లైక్ దట్, లేదా మెడికల్ కాలేజ్లో అయితే స్టూడెంట్స్కి యూజ్ అయ్యేది, లేదు ఓవరాల్గా ఒక స్టాచ్యూ మెడికల్ ప్రొఫెషనల్ ఉంటారు కదా ఇలాంటి ఏదన్నా ఏర్పాటు చేసి 95-75 బ్యాచ్ అని పెడితే బాగుంటుంది అనేది ఒక ప్రపోజల్ నేను అనుకున్నాను. అది బాగా ఉంటుంది హ్యాపీగా అనేది. మనమేమో కలుస్తున్నాం, మాట్లాడుకుంటాం, వెళ్తున్నాం, బట్ అది పర్మనెంట్గా ఉంటుంది. దానికి ఏమన్నా ఆలోచన చేసి అందరూ బాగా వేరే స్టేట్ క్యాడర్లో ఉన్నారు. నేను రఘుపతి గురించే చెప్తూ ఉంటాను వేరే అందరికీ, బాగా కొడుకు కోడలు వేరే స్కాడర్ అలాంటి వాళ్ళు ముందుకు వచ్చి అలాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో అని ఒకటి మా శక్తి కొద్ది మేము ఇన్వాల్వ్ అవుతాం, అందరూ ఒకరే కాదు. అలాంటిది ఏమన్నా ఐడియా ఆలోచన చేస్తారేమో అనేది చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఐడియా ఉంది. కాబట్టి అన్యదా భావించకుండా ఇది జరిగేదేనా చెప్పాను నేను. మనం కలుస్తాం, పోతాం, వెళ్ళిపోతాం. ఇప్పుడు స్పాన్సర్ చేస్తున్నారు, రాజా చెప్పారు ఎలాంటి, బట్ పర్మనెంట్గా ఉండేది అక్కడైతే ఏదైతే బాగుంటుంది. విజిబిలిటీ డైలీ విజిబిలిటీగా ఉండాలా, నెక్స్ట్ యూస్ఫుల్గా ఉండాలా అనే టైప్లో ఏదైనా చేస్తే బాగుంటుంది అనేవి నా యొక్క ఒక ప్రపోజలు. సో ఈ అకేషన్ ఇచ్చినందుకు, మిత్రులందరినీ కలిసినందుకు, ఇంకా రాని వాళ్ళు కూడా మన వాళ్ళు 100 మెంబర్స్ బ్యాచ్ మనది. కానీ కొన్ని కారణాల వల్ల అందరూ రాలేక పోయి ఉండొచ్చు. అయినా కూడా మనం వాళ్ళు ఎలిమినేషన్ అనేది లేకుండా మన హ్యాపీనెస్ వాళ్ళతో షేర్ చేసుకొని ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్స్ దయచేసి రఘుపతి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్క ఫోన్ నెంబర్సు అందరికీ ఉండేటట్టుగా అట్లాంటి ఏర్పాటు చేస్తే కొంచెం ఇంటరాక్షను, మనం వీఆర్ షేరింగ్, రాకుండా మనం అందరూ ఒకటే, మన కొలీగ్స్ అంతా అన్నట్టుగా ఏర్పాటు చేస్తానని నేను కోరుతున్నాను. ఇంకా కొంతమంది క్లాస్మేట్స్ మనం ఇలా కలవడమే కాకుండా ప్రొఫెషనల్లీ మనం బై ఫోన్ మాట్లాడుకుంటుంటాం, మళ్ళీ 1 in 3 years 4 years ఇలా కలుస్తూ ఉంటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఈ అకేషన్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు. డాక్టర్ ఉండేపా కొంచెం కలర్ హెయిర్ తప్ప, వెరీ నైస్ జెంటిల్మెన్, ద మోస్ట్ జెంటిల్మెన్, అండ్ ఐ నెవర్ సా హిమ్ టాకింగ్. లవ్ ఆల్సో ద సేమ్ థింగ్. మీ గురించి నువ్వే చెప్పు, ఐఎమ్ నాట్ హ్యావింగ్ మచ్ ఇన్ఫర్మేషన్. అండ్ వన్ ఆఫ్ ద లవబుల్ పర్సన్స్ ఇన్ మై క్లాస్. నాకు 2 పిల్లలు, కొడుకులు. పెద్దబ్బాయి డాక్టరు, పిఎస్సి బయోమెడికల్లో పిఎస్సి మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. చిన్నబ్బాయి కేంద్రీయ విద్యాలయంలో టీచర్గా పనిచేస్తున్నాడు. పెద్దబ్బాయికి మ్యారేజ్ అయింది, 2 మనవులు. చిన్నబ్బాయికి ఇంకా మ్యారేజ్ అయింది. పర్సనల్ అది. తర్వాత ఇంకా క్లినికల్గా చెప్పకూడదు, చెప్పు. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఐటీ మన డాక్టర్లు కాబట్టి తెలుసుకున్నామని. నేను ఎక్కువ పిఎస్సిలో కంప్లీట్ పిఎస్సిలో పనిచేసాను త్రూఅవుట్ మై సర్వీసు. మేము స్క్రీనింగ్ చేస్తుంటాం, ర్యాండమ్ బ్లడ్ షుగర్, బీపీ ఇవన్నీ చూస్తున్నాను. నేను గమనించింది అది రీసెర్చ్ లాగా చేశాను చాలా దీంట్లో. షుగర్ పేషెంట్ వస్తే అంటే అవునా కాదా మీరు కూడా ప్రూవ్ చేసుకోవాలని, తర్వాత మీ పేషెంట్లు కూడా చెప్పచ్చు, మీరు ఎవరైనా ఉంటాయని పాటించవచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నాను.
షుగర్ పేషెంట్లు స్క్రీనింగ్లో ఫస్ట్ మేమే కనుక్కుంటాం. పిహెచ్సిలో ఎక్కువ మా దగ్గరికి వస్తారు. మేము టెస్ట్ చేసి పిహెచ్సికి రెఫర్ చేస్తుంటాము. ఒక్కొక్కరికి 400, 500, 600 వచ్చింది. అయ్యో సార్ నాకు ఉంటుంది అంత ఎక్కువ కదా అని ఉంటారు. నేను అబ్జర్వేషన్లో వాళ్ళ డైట్ హిస్టరీకి పోతే అసలు సార్ మేము షుగరే తినము, స్వీటే తినము, మాకెందుకు వచ్చింది సార్ షుగర్ అంటే, లేదమ్మా మీరు ఉప్పు ఎక్కువ తింటున్నారు. నేను నాకు 20-25 years నేను స్టడీ చేసిన కేసు మొత్తం షుగర్ పేషెంట్ స్టడీ చేస్తే ఈ చాలామంది పేషెంట్లు నేను షుగర్ తిన్నాను కానీ ఎందుకు వచ్చింది నాకు, కానీ వాళ్ళ డైట్ హిస్టరీ పోతే ఉప్పు ఎక్కువ తింటాను. నాకు కన్క్లూజన్ ఏమంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సాల్ట్ ఇన్ ద బాడీ షుగర్ డైజెస్ట్ కాదు, మెటబలైజ్ కాదు అనేది నాకు చాలా కేసులు జరిగింది. నేను షుగర్ పేషెంట్ వస్తే ట్యాబ్లెట్స్ పెట్టను, మెట్ఫార్మిన్ పెట్టను. మీరు ఎక్కువ షుగర్ తింటే ఆటోమేటిక్గా వాళ్ళు షుగర్ ఎక్కువ తింటారు సార్, అది వాస్తవం అని చెప్తారు. కానీ నాకు షుగర్ వచ్చింది, నేను ఉప్పు తింటాను, మెటబలైజ్ కాదు, ప్రీ గ్లూకోజ్ షుగర్ లేక వచ్చి నాకు పాజిటివ్ వస్తుంది అని నేను నా ఒపీనియన్ అనుకుంటున్నాను. అది ఎందుకంటే చాలామంది పేషెంట్లు సాల్ట్ తగ్గించిన దానివల్ల షుగర్ తగ్గింది. అది ఒకటి. తర్వాత బీపీ పేషెంట్లు కొందరికి 20 years, 25 years కూడా బీపీ వచ్చేసి పల్లెటూరులో బాగా నాన్ వెజ్ తినేవాళ్ళు. నాన్ వెజ్ తగ్గించా నీకు బీపీ తగ్గుతుందంటే ఆటోమేటిక్గా తగ్గిన తర్వాత నాన్ వెజ్ తగ్గిస్తే బీపీ తగ్గుతుంది. మనం పెథాలజీ చదివేటప్పుడు ప్రైమరీ హైపర్టెన్షన్ ఏమంటాము, ఇటియాలజీ అన్నాను అంటాం. కానీ నాకు కనుక్కోవడం ఏమంటే నాన్ వెజ్ తింటే బీపీ వస్తాడేది, తగ్గిస్తే బీపీ తగ్గిపోతున్నది. ఇదే ఇటియాలజీ అనేది నాకు. Krishnamurthy. I am seeing today after 1981 when I left the college. So I am seeing now Dr. Krishnamurthy, retired Deputy Director Central Government. It's very nice to officer of mines. Then I got posted at Pondicherry and Yanam near Kakinada. And there I worked at different stages of medical officer, senior medical officer, chief medical officer, and then I became finally the deputy director of a general hospital. Mama Sriramurthy. ఒకటే నాకు తక్కువ మామ పొద్దున్నుంచి కనిపించలేదు. పొద్దున్నుంచి కనిపించలేదు, అందరు మామూలు అయిపోయినారు, ఒకటే దొరకలేదు. ఓకే మామ, రైట్, క్యారీ ఆన్. ఎంత డెడికేటెడ్గా మనం చదువుకున్నామో, మరి దిస్ మొరాలిటీ హ్యాస్ హెల్ప్డ్ మీ టు గ్రేట్ ఎక్స్టెంట్ టు డూ సర్వీస్ గుడ్ బికాస్ వీ గాట్ ఏ నేమ్. Especially in Pondicherry, there is a large number of medical officers from Andhra Pradesh. My younger daughter is BSc Nursing and she is working in a private hospital. And I wish all of you very good and prosperity, happiness and pleasantness in the remaining time of life. Thank you, one and all. I wish. Born and brought up, studied till MBBS. After 25, they both are staying in Bangalore. My son is also a software engineer, working in a small private college in Kadapa. But my daughter-in-law is a dermatologist. She is looking after my practice, most of my practice now, and I am almost in my verge of retirement. Thank you. అప్పుడు ఎట్లా బ్రూస్లీ ఉన్నాడు, ఇప్పుడు కూడా అందరికీ మామకు ధన్యవాదాలు. మీటింగ్ ఆర్గనైజ్ చేసేది ఇప్పుడు అందరూ మామూలు, వీడు అందరికీ మామ వీడు. థ్యాంక్ యూ మామ. హ్యాపీ టు సీ ఇన్ ది ఈవినింగ్ ఆఫ్. సో many people I am seeing after my hospital I am happy to see you all this evening, and at the outset, good evening to everybody. So after a long time we are meeting. I am basically just PhD, I am staying at Karnool. Since 1988 I am staying there only.
My wife is a gynecologist. I have 2 children. My daughter is a gynecologist. My son-in-law is surgical gastroenterologist. My son is medical gastroenterologist. My daughter is radiologist. All of them staying at Karnulu only at present. Thank you very much. It's about practice, having children, born doctors are, I think, both the son, doctor, daughter-in-law, everything, and he will tell. సో చాలా హ్యాపీగా ఉంది. 2010లో గోల్డెన్ జూబ్లీ అప్పుడు కలిసాం, బట్ చాలామంది మిస్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మధ్యలో రామోజీ ఫిల్మ్స్ అక్కడ మిస్ అయ్యాను నేను. దట్ వాస్ రియలీ వండర్ఫుల్ ఐ థింక్, బట్ ఐ మిస్డ్ ఇట్ సమ్ ఐ కుడ్ నాట్ అటెండ్ ఇట్. బట్ దిస్ టైమ్ ఇనిషియేటెడ్ బై నాగరాజ నాయుడు and supported by Raghupati, so this is a really wonderful occasion. But I could see only, I don't know, but Yashodabai bitte kalamartha undi. Dr. Rajeshwari. Rajesh. Dr. Venkat Sheshamma, good. Rajeshwari, good. Vidanta, I think. చూడు ఏం ఫోన్ చేస్తే ఏమే నువ్వు వస్తున్నావా, నేను రాలేదు, నేను కూడా రాలేదు, ఏమే నువ్వు వస్తున్నావా, నేను రాలేదు, నేను కూడా రాలేదు, ఎవరు రాలే. సో మనం రఘుపతిని అప్పుడు ఎట్లా చూసామో ఇప్పుడు కూడా అలాగే చూస్తున్నాం. థ్యాంక్ యూ. డిఫరెంట్ కలర్స్, షర్టు ప్యాంటు పూల రంగులాగా, అప్పుడు అదే స్టైల్ ఇప్పుడు అదే స్టైల్, సేమ్ స్టైల్ ఇస్ మెయింటైనింగ్. రియలీ ఇట్స్ గాడ్స్ గిఫ్ట్. సో టు మెయింటైన్ సచ్ attire is really God's gift. And so really I am very very happy. Arnath, మేము జనరల్గా డే స్కాలర్స్. సో శ్రీమాన్ చెప్పినట్టు 8 మంది ఇంటర్మీడియట్ నుంచి అలాగే వెళ్ళిపోయాం ఎంబీబీఎస్. శ్రీమన్నారాయణ, నేను, భాస్కర్ రెడ్డి, కేవీఎస్, జీవీఎస్, తర్వాత శివప్రసాద్. ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, రియా హాస్పిటల్. అగైన్ ఇంకో మామ ఇక్కడే మేమిద్దరు కొలీగ్స్గా వర్క్ చేసినాము. అండ్ ఈ వర్క్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్, ఈ వర్క్ ఇన్ డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్. ఈ వైఫ్ ఇస్ ఆల్సో గైనకాలజిస్ట్, స్టిల్ ఇన్ సర్వీస్. చెప్పు. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఇంతమందిని కలుసుకోవడం. యాక్చువల్గా ఇంకా ఎక్కువ మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశాము, బట్ ఆఫ్ కోర్స్ ఎవర్ కమ్స్, సో ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు మిక్స్ అండ్ ఎక్స్చేంజ్ ది వ్యూస్. సో ఆ రకంగా చాలా సంతోషంగా ఉంది. 2010లో వి కృష్ణమూర్తి అండ్ శ్రీహరి ది ఫస్ట్ రీయూనియన్ అరేంజ్ చేశారు ఇక్కడ బ్లిస్ హోటల్లో. అప్పుడు యాక్చువల్గా చాలామంది ఎన్ఆర్ఐస్ కూడా వచ్చారు అప్పుడు. సో ఈసారి అన్ఫార్చునేట్లీ వీ డిడ్ నాట్ రిసీవ్ ఈవెన్ సింగిల్ ఎన్ఆర్ఐ అట్లీస్ట్ టు రిప్రజెంట్ సో మెనీ పీపుల్. డీజీఓ కానీ జనరల్ మెడిసిన్ కానీ, బిఫోర్ జనరల్ మెడిసిన్ ఐ డిడ్ డీజీఓ. I used to practice also gynec for some time. After making the general medicine, of course, I am not doing that. Service anta ikkade jarigindi Tirupatilo. Most of the service except for a short service in Anantapur district is PHC. So medical college SUMC lone chana service ikkade chesanu. 2016 July lo retire ayyanu. And actual ga akkadiki chaala inka avasaram ledu anukunnamu. ఎక్కడ ఇప్పుడు మనకి ఎంసీఐఆర్ వాట్ వి కాల్ ఎన్ఎంసి వీళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ వాట్ ఎవర్ వి కాల్ ఇట్. సో అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ వీఆర్ ఫోర్స్డ్ టు వర్క్ అప్ టు 70. ఎర్లియర్ we used to retire at 58. The government made it 60. Then they made it, and she is working as an associate professor at Government Medical College, Kadapa. So we are blessed with the 2 children. The first one is a boy. He did his B.Tech at Tirupati only, and has moved to US. He made MS Computer Engineering and MBA there at US, and now he is in San Jose, California State. And the second one is a daughter. She did MBBS at JSS Medical College in Mysore, and now she is doing pulmonary medicine. Final year at Balaji Medical College,
Chennai. So this is in brief about my personal profile, and both of them are not yet married. So anybody can help us to make them to yes, any good matches are there. I request. ACSR Medical College. హలో, అందరికి నమస్కారాలు. సో మన బ్యాచ్ రికగ్నిషన్ ఏ బ్యాచ్ అంటే రఘుపతి చెప్తారు ఎవరైనా కూడా అంతే. సో రఘుపతి అది ఆ రికగ్నిషన్ ఉంది. ఎప్పుడైనా కూడా ఎక్కడికి పోయినా కూడా డెఫినెట్గా ఎస్ రఘుపతి ఈజ్ ఏమన్నారంటే బ్రాండ్ నేమ్ ఆఫ్ 1975 బ్యాచ్. సో దిస్ ఇస్ థర్డ్ గెట్ టుగెదర్ ఫర్ అస్. సో ఫస్ట్ టైం 2010లో, తర్వాత 2018లో. అండ్ బట్ ఆఫ్ ద త్రీ ఐ థింక్ హర్నాథ్ రెడ్డి గాయత్రి కనెక్ట్ చేసింది. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్. అంటే జస్ట్ నాట్ టు కామెంట్, బట్ దట్ ఈస్ ద బెస్ట్ బికాస్ ఆఫ్ ది అరేంజ్మెంట్ దే మేడ్ ఎట్ రామోజీ ఫిల్మ్ సిటీ. ఎవ్రీథింగ్ వాజ్ రియలీ గుడ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరూ చాలా వరకు అటెండ్ అయినారు ఇక్కడ. దిస్ బికాస్ షార్ట్ నోటీస్ వల్ల దే కుడ్ నాట్, సమ్ ఆఫ్ దెమ్ దే కుడ్ నాట్ అటెండ్. MBBS 1975. తర్వాత నెక్స్ట్ ఎడిట్ మై MS ఆఫ్థాల్మాలజీ ఇన్ కర్నూలు. సో కాలేజ్ డేస్లో 47 రూమ్ నెంబర్. సో ఇట్ ఈస్ ఎ మీటింగ్ ప్లేస్ ఫర్ ఆల్. ఏ సుబ్బారెడ్డి, రామ్మోహన్, 47 కార్నర్ రూమ్. సో వరుణ్ కుమార్ రెడ్డి కావచ్చు, అందరూ గేస్ కాల్స్ అందరూ యూస్ టు సిట్ టుగెదర్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ హస్కోటేది కృష్ణమూర్తి ఇంట్లో, సుబ్బారెడ్డి ఇంట్లో, మేఘసామరావు ఇంట్లో. తర్వాత రామ్మోహన్ అంటే భయం, ఎందుకంటే వెటరీ స్టూడెంట్ ఆయన. వెటరీ కాలేజ్ వచ్చాడు, ఆయన ర్యాగింగ్ చేశాడు. She got transferred last year March to Ongole. Now she is a associate professor of biochemistry. She has got some more 3.5 years. I'm shuttling between Ongole and Tirupati. And my elder son, so he was a student of, both of my sons were students of this college only. My elder son, 2009 batch, 2010 he was here when we conducted the first get together. My second son, 2015 batch. My elder son is doing international cardiology fellowship in West Virginia, USA. And he got married. Actually, he thought of planned this marriage here only. I wanted to invite everyone, but because COVID was cancelled. And my daughter-in-law is now she is doing anesthesia in Columbus, USA. My second son, he has completed MBBS. He has completed USMLE also. And he is waiting for his residency in June this year. He may get residency in New Medicine. So that is about my family. And my wife also did MBBS from Ambedkar Medical College, but MD biochemistry from this SU Medical College. We are more affiliated to SU Medical College. And many of the times మేము నెల్లూరు వచ్చినప్పుడు MBBS చేసినప్పుడు ఇక్కడికి అప్పుడు ఆ నెల్లూరు ఫీలింగ్ ఉండేది కొంచెం. చెప్పేవాడు, అరే నెల్లూరు మీకు Dr. Rajesh Kumar, retired from government service, ophthalmologist. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఫస్ట్ డాక్టర్ రఘుపతి గారు లోకం చుట్టూ వీరుడు అనమాట. వాట్సాప్లో ప్రతి ఒక్కరిని చాటింగ్ చేస్తూ మేమిద్దరం వచ్చేసి మంచి ఓల్డ్ సాంగ్స్తో మేము పరిచయం అవుతూ ఉంటాము. ఆ విధంగా అందరినీ వచ్చేసి ఈ డాక్టర్ గారు వచ్చేసి మమ్మల్ని చాటింగ్ చేస్తూ మంచి స్వీట్ సాంగ్స్తో మేము కలుసుకుంటూ ఉంటాం అనమాట. ఆ విధంగా ప్రతి రఘుపతి గారు, తర్వాత వచ్చేసి నాగరాజు నాయుడు బెంగళూరు నుండి చాలా ప్రయాసపడి ఫెసిలిటీస్ కల్పించింది. ఆ యొక్క సుశ్రామంలో నేను నిర్మించినాను. తర్వాత MBBS అంటే నేను పోలవెంకటం ఇద్దరము సెకండ్ ఎంట్రన్స్ రాసిన, ఫస్ట్ ఎంట్రన్స్ రాస్తే దాని తర్వాత కంప్లీట్గా మనం చేసింది కూడా వేస్ట్ అయిపోతా ఉందని ఏపీకి వచ్చినాను. ఏపీకి తర్వాత వచ్చేసి నేను మళ్ళా సర్వీస్ క్యాండిడేట్గా డిప్లొమా ఇన్ ఆప్థాల్మాలజీ చేయడం అన్నమాట. డాక్టర్ కృష్ణమూర్తి గారు, డాక్టర్ శ్రీహరి గారు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ సహకారంతో నేను ఇక్కడ వచ్చేసి ఇక్కడే నేను ఆప్థాల్మాలజీ చేసి దాని తర్వాత టీచర్స్గా కంప్లీట్ చేస్తూ తర్వాత వచ్చేసి రిటైర్డ్ అయిపోయాను అనమాట 58 ఇయర్స్కి. దాని తర్వాత కూడా మళ్ళీ బెంగళూరులో సెటిల్ అయిపోయినాడు.
ఆ అమ్మాయి వచ్చేసి ఎంఎస్సీ పిహెచ్డి హైదరాబాద్లో సెటిల్ అయిపోయింది. ఇది నా యొక్క ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుకుంటూ నేను పోలేకుంటున్నా కసు జబ్బర మనపల్లను కసు జబ్బర రాలేకుండా పోయినది పోలేకుంటాం నేను వెళ్తున్నాము. ఇది ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకొని సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. From Bangalore, and husband also came. He is also doctor, and they came all the way from Bangalore. And my batchmate, thank you batchmate for coming all the way. Thank you. యాక్చువల్గా రీయూనియన్ అంటే చాలా ఇష్టం అండి నాకు. చాలా